హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నెయ్యితోట అండి వ్యాజ్లైన్ తయారు చేస్తున్నాను. అదే ఇంట్లో నెయ్యి గీ ఉంటుంది కదా, మనం యూట్యూబ్లో అయితే ట్రెండ్ అవుతుంది కదండి ఇప్పుడైతే. అది వచ్చిద్దా రాదా అనేసి అయితే నేను ట్రై చేస్తున్నాను. చాలా బాగా వస్తుందండి. ఆల్రెడీ నేనైతే ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేశాను. ప్లేట్లో నెయ్యి వేసుకున్నాను, అలాగే కొంచెం అంతా వాటర్ కూడా వేసుకుంటున్నాను నేను. అలాగే ప్లేట్లోకి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను. మనం ఈ నెయ్యిని అనేది కూడా మొత్తం ఇలా నీళ్ళల్లో ఉంది కదా, ఇలాగ రౌండ్గా అంటూ ఉండాలా. ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే పడుతుంది, త్వరగానే అయిపోతుంది. చలికాలం కదా, చేతులకి మొహానికి ఏ క్రీము రాయకుండా ఇంట్లోనే ఇలా క్రీమ్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. మనం షాపులలోకి వెళ్ళే వ్యాజ్లైన్ ఏదేదో క్రీములు రాస్తూ ఉంటాం ఫేస్కి అయితే. చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది. చూసారు కదా, ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదండి మనకి ఎట్లా క్రీమ్ అనేది అవపడుతుందో, చాలా బాగా వస్తుంది కదా. ఓపిక అయితే ఉండాలండి. అలా అని అయితే చాలా టైం అయితే పట్టదు, త్వరగానే అయిపోతుంది మనకైతే ఇది. అవపడుతుందా మీకైతే? చూసారు కదా, మనం ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే మనం ముందుగానే పోసుకున్న వాటర్ అయితే ఉన్నాయి కదా, అవి ఒక బౌల్లోకి అయితే వంపేసుకొని మళ్ళీ కొత్త వాటర్ అంటే అవి కాకుండా మళ్ళీ ఇవి పోసుకోవాలి మళ్ళీ కొన్ని. మనకైతే వెనకట్లో వాళ్ళు పూర్వం కాలంలో అయితే మనకి షాపుల్లో ఏ క్రీములు అవైలబుల్గా ఉండేవి కాదు కాబట్టి ఇలా వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇలా తయారు చేసి వాళ్ళు అంటే ఈ చలికాలము అనేది ఒళ్ళు అనేది పగులిపోతూ ఉంటుంది కదా, ఇలా అయితే అప్లై చేసుకునే వాళ్ళంట ఒంటికైతే. చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే చూసారా, ప్లేట్కి అయితే కూడా చుట్టూ ఎలా అంటుకుపోతుంది ఇదంతా కూడా. నేను వేసుకుంది అయితే ఒక స్పూనేనండి. చూసారా గ్లాస్కి మొత్తం కూడా ఎలా అంటేసుకుందో ఇదంతా కూడా. చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనం షాపులలో ఆ క్రీములు ఈ క్రీములు వాడుకునే వాటికంటే కూడా ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే వంటికి మంచిది, చాలా బాగుంటుంది కూడా. చూసారుగా మనకి పూర్తిగా అయితే రెడీ అయిపోయింది. వేస్ట్ వాటర్ అనేది అయితే మిగిలిపోయాయి కదా, నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అవి. చాలా బాగుంటుంది, మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. షాపులలో వ్యాజ్లైన్ అయినా ఏదైనా తెచ్చుకొని అవైలబుల్గా మనం క్రీమ్ రాసుకునే బదులు ఇంట్లోనే ఇలాగైతే ట్రై చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఇప్పుడు చర్మానికి అయితే అప్లై చేస్తున్నాను. చూసారుగా చర్మం అయితే ఎలా ఉందో, క్రీమ్ రాస్తున్నాను. చూసారు కదండి ఎలా ఉందో. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి.
చాలా బాగా వచ్చింది కదా. నేను వేసుకుంది అయితే స్పూనే నెయ్యి అయితే వేసుకున్నానండి. చూసారా మనకి గ్లాస్ మొత్తానికి కూడా చుట్టూరా ఎలా అంటుకుపోయిందో. ఆల్రెడీ మళ్ళీ ఇంకొంచెం ప్లేట్కి అయితే కూడా ఉందండి మనకి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటాను నేను. చూసారు కదా నాకైతే చాలా అయిందండి. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారుగా చాలా బాగా వచ్చింది. ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం ఇదైతే ఒక నెల అయితే వస్తుందండి మనకైతే. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. గీతో అండి నెయ్యితోటే చాలా బాగా వస్తుంది. స్మెల్ కూడా బాగుంటుంది. మరింత స్మెల్ కూడా మీకు రావాలంటే రోజ్ వాటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ క్రీమ్లో మనము రోజ్ వాటర్ అప్లై చేసుకొని మనం రోజు డైలీ ఫేస్కి అయితే అప్లై చేయొచ్చండి. కంటి కింద నల్ల మచ్చలు ఉన్నా కూడా పోతాయి. నా చిన్న సలహా అండి ఇదైతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.